మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఇంకొక అజ్ఞానపూరితమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేను చాలామందికి చెప్తున్నాను, ఎందుకో మన వాళ్ళకు రోసం రావట్లేదు. సరే, ఈ వేదిక మూలకం కూడా చెప్తున్నాను. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. లెక్కకే అందనటువంటి అనంతమైనటువంటి సాధు సంతు కుటుంబం ఉన్నది. ఎందులో యోగులు, ఋషులు, సిద్ధులు, తాపసులు అనేకులు మనకు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు, గతంలో ఉన్నారు. భక్తితో పొద్దున్నే లేచి ఒక సాధువు ముఖం చూసిన అష్టైశ్వర్య కళలు సంప్రాప్తం అవుతాయి. ఒక సాధువు యొక్క పాదాలను పట్టుకుంటే నీ యొక్క పాపపు రాశి క్షణకాలం మాత్రంలోనే తుడుచుకు పెట్టుకోబోతుంది. ఒక సాధువుని శరణార్థిగా నువ్వు శరణు వేడితే నీ జన్మకు ముక్తి మోక్షం తథ్యం. అటువంటి యోగులు, సిద్ధపురుషులు, ఎందరో మఠాధిపతులు, పీఠాధిపతులు నిత్యం అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యంతో ఆచంద్రార్కమైనటువంటి యోగ బలము చేత మన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు, సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు మన ధర్మంలో.